అందరికి నమస్కారం. మాచర్లలో ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా గాలి కూడా స్తంభించిందనే చెప్పాలి. అంటే మరి పోలీసులు వాళ్ళే సొంత కథలు రాసుకుని సొంత కథనాలు రాసుకుని వాళ్ళే ఏవో ఊహించుకుని పిన్నెల గారు ఇవాళ ఒక 1000 మందితో ర్యాలీగా వెళ్తారు, లేదా 10,000 మందితో ర్యాలీగా వెళ్తారు అంటూ వాళ్ళే ఏవేవో ఊహాగానాలు అనుకుని ఈరోజు 144 సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టూతా కూడా. అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి లేదు. మాచర్ల వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అలాగే కూడా ఈ రోజున కోర్టులో మేము హాజరవుతున్నాము, మేము ఒప్పుకుంటున్నాము. అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పలానా టైంకి కోర్టుకి హాజరవుతామంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ కోర్టుకి హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా. అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు. అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఊహించుకుని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారనమాట. చాలా కామ్గా జరిగిపోయే ఒక దాన్ని లేనిపోనివన్నీ యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి, లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు మేము దాన్ని ఆపాము అనే విషయాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈరోజు. అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెల బ్రదర్స్కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి, ప్రస్తుత అధికారులు అయితేనేమి, ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తున్నాము అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో, జంట హత్యలు జరిగాయో కరెక్ట్